పేరు మాడాన వెంకటనాయుడు, విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లా మండలం ఉద్దవోలు గ్రామం. ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చూస్తున్న నేపథ్యంలో నేను బొబ్బిలి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. దీనికి ప్రధానమైన కారణం మీకు అందరికీ తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన రాజా మండలంలో కొత్తపేట గ్రామానికి చెందిన మా కృష్ణ మాస్టర్ గారి ఉపాధ్యాయులు మృతి చెందడం జరిగింది. దానిలో భాగంగా నేను 94 రోజులు శిక్ష అనుభవించి బెయిల్పై వచ్చాను. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మా కృష్ణ మాస్టర్ గారి కుటుంబానికి కానీ మాకు కానీ ఆర్థికపరమైన, కుటుంబపరమైన, వ్యాపారపరమైన, వ్యక్తిగతంగా గతంలో కానీ ఇప్పుడు కానీ విభేదాలు ఏం లేవు. ఇది కేవలం బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న ఒక సోకాల్డ్ నాయకుడు వాడి వ్యక్తిగత జీవితానికి, వాడి అధికార దాహానికి మా 2 కుటుంబాలు బలిపశువులు చేశాడు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మా పైన జరిగిన అన్యాయంపై మేము ఒక్కలమే కాదు, అనేక మంది గ్రామాలు కూడా వాడి యొక్క అధికార దాహానికి బలైపోయాం. కానీ వాస్తవాలు చెప్పే సమయానికి మన మధ్యన మా కృష్ణ మాస్టర్ లేరు. మేము బలైపోయి మా కుటుంబాన్ని, నన్ను జైలు పాలు చేయడం జరిగింది. కాబట్టి వాస్తవాలు చెప్పవలసిన నా బొబ్బిలి ప్రజలకు నైతిక బాధ్యత నాపై ఉంది. గ్రామాలలో, పచ్చని పల్లెలలో వ్యవసాయ ప్రాంతంతో ఆధారపడిన ఉన్న నియోజకవర్గం బొబ్బిలి. వాడి యొక్క అధికార దాహానికి అనేక గ్రామాలలో ఇప్పటికీ కూడా వాడు చెప్పిందే మాటగా, వాడు చెప్పిందే శాసనంగా, అనేక తీరులుగా ఇది ఒక సంచలనం సృష్టిస్తూ ఉన్నాడు. కాబట్టి వాస్తవాలు బొబ్బిలి ప్రజలకు నేను చెప్పవలసిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. అలానే ఆ రాజకీయ నాయకుడి నుండి నాకు థ్రెట్ కూడా ఉంది. అది ఎలక్షన్ కమిషన్కు, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా మెయిల్ పెట్టడం జరిగింది. పోస్టులు కూడా చేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యుడిని అరచేతితో ఏ విధంగా అయితే అడ్డుకోలేరో నా నుండి వచ్చే వాస్తవాలు ఎవరు కూడా ఆపలేరని తెలియజేస్తూ రాబోతున్న నా రాజకీయ కార్యాచరణ మళ్ళీ మీడియా ముందుల మిత్రులకి కొత్తగా వచ్చి నా వాస్తవాలను నేను ముందులో చెప్తానని, అలానే నా గ్రామంలో మా కుటుంబాలు ఏ విధంగా సర్వనాశనం అయిపోయాయో, మా బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న ఏ పల్లె కూడా, ఏ గ్రామము కూడా పచ్చని పల్లిగా ఉండాలని కోరుతూ వీళ్ళ యొక్క అధికార దాహానికి బలవకూడదనని నేను ప్రజాక్షేత్రంలోనికి వెళ్ళబోతూ ఉన్నాను. దీనికి ఎన్ని అడ్డంకులు పెట్టినా, మీ తాటాకి చప్పులు భయపెట్టినా, ప్రాణాలకు తెగించి బొబ్బిలి నియోజకవర్గంపై నేను వ్యక్తిగతంగా నా యొక్క జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా నేను ప్రజలకి, నా బొబ్బిలి ప్రజలకి చెప్తాను. మీ అన్యాయాలను బయట పెడతాను. వాస్తవంగా నేను కోర్టులోనే చెప్పాలి. కానీ ఈ ఎన్నికల నేపథ్యంలో సమయం లేదు కాబట్టి ఈ దుర్మార్గుడు మరొకసారి అసెంబ్లీకి వెళ్తే, మా లాంటి వాళ్ళు వాస్తవాలు తెలిసిన వ్యక్తులను కూడా మౌనంగా ఉంటే ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డాయి, ఎంతోమంది చనిపోయారు. అలానే మా కుటుంబం కూడా చనిపోవలసిన పరిస్థితి. కానీ వాస్తవాలు చెప్తే తప్పుడు కేసులు పెట్టిస్తావా? ఇప్పుడు కూడా నీరు తాగకూడదు, గాలి పీల్చకూడదు, భూములు దున్నకూడదు అని నువ్వు కొంతమంది అధికారులతో చెప్పి మమ్మల్ని అడ్డంకులు చేస్తే, మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తప్పుడు కేసులు పెట్టిస్తామని నువ్వు చేస్తున్న ఈ దుర్మార్గుల ఆలోచన, ఎవరైతే వాస్తవాలు చెప్పడానికి భయపడుతూ ఉన్నారో, నేనైతే మాత్రం అన్ని తెగించే నేను మీడియా ముందుకు వచ్చాను. మీడియా ముఖంగా నేను ఒకటే కోరుతూ ఉన్నా, అన్న మా కుటుంబం ఇది వాస్తవంగా
ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రాబోతున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలో వాస్తవాలు చెప్పి నేను ప్రజాక్షేత్రంలో నేను యుద్ధానికి వెళ్తూ ఉన్నాను. కానీ ఈ వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వీడు ఇక్కడ తప్పించుకోవచ్చామో, కానీ కోర్టు పరిధిలో అయితే మాత్రం ఎట్టి పరిస్థితులైనా సరే సామాన్యుడైనా, ఎంత వాడు అధికారం ఉన్నా, వాడు ఎంత డబ్బున్నవాడైనా సరే కోర్టుకి తెచ్చి తీరుతా. కృష్ణ మాస్టర్ గారి శాంతి పోరాటానికి నేను ఒక ఆయుధం అవుతా. అంతేకాని ఈ వాస్తవాలన్నీ తెలియకుండా మా గురువమ్మ గారు, మా కృష్ణ మాస్టర్ గారి భార్య వాస్తవాలు తెలుసుకోకుండా మా పైన అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు పోరాడాల్సింది మీ కుటుంబం కాదమ్మా. ఇప్పుడు నేను పోరాడతా మా మాస్టర్ గురించి. ఆయన పైన గతంలో రాజకీయాలు చేస్తున్నప్పుడు కానీ అతని యొక్క డిఎస్సి పైన ఎన్నికలు వచ్చాయంటే చాలు అతనిని ఎప్పటికప్పుడు భయపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ మానసికంగా ఆర్థికంగా వీళ్ళందరూ కూడా సర్వనాశనం చేసి అదే విగ్రహాలకు మళ్ళీ వీళ్ళు పూలదండలు వేసి ఇంత దారుణాలు చేస్తూ ఉంటే ప్రజాక్షేత్రము వీళ్ళ ప్రజాప్రతినిధులు వీళ్ళ రేపు అసెంబ్లీలో మన ఉనికిని కాపాడుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా నా బొబ్బులి ప్రజలకు వాస్తవాలు చెబుతా. అలానే రాబోతున్న రోజుల్లో వీడి యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా వీళ్ళ యొక్క అధికారం కోసం ఎక్కడైతే గ్రూప్ రాజకీయాలు పెడతారో, వీళ్ళు ఎక్కడైతే స్వార్థ రాజకీయాలు చేస్తారో, అంతేగాని యువతకి ఒక మంచి మార్గం ఇవ్వాలి, యువతకి నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నారు, ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, ఈ వలసలు ఆపుతాం, ఈ వ్యవసాయ రంగానికి కుటుంబానికి చెందిన ఈ రైతులందరికీ నీళ్లు విప్తాం. ఇలాంటి సౌకర్యాల గురించి ఏ ఒక్క నాయకుడైనా ఆలోచించాడా? ఇప్పటికీ కూడా ఏ కుటుంబం నాశనం చేద్దాం, ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నాడో వాడికి శిక్షలు వేద్దాం, వాడికి కేసులు పెడతాం. మీరు కేసులు పెడితే నేను పారిపోతామా? మీరు కేసులు పెడితే మేము భయపడిపోతామా? మన ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? భూములు దున్నొద్దు, ఊరు వెళ్ళొద్దు, నీళ్ళు తాగొద్దు, ఎక్కడికి పోతున్నాం మనం? ఇది చట్ట పరిధిలో ఉంది కాబట్టి, కోర్టులో ఉంది కాబట్టి, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు చట్టాలు, కోర్టు న్యాయస్థానాలు వాటిపై మా గౌరవం ఉన్నాయి. అంతేగాని మీ చేతుల్లో తీసుకోవడానికి అధికారం మీకు ఎవరిచ్చారు? కాబట్టి మీరు భయపెడితే పారిపోవడానికి ఈ ఉద్యమంలో ఈ స్థాయికి వచ్చాడంటే అన్ని వాస్తవాలతో కూడా మరొక్కసారి నా మీడియా ప్రజలకు, నా మీడియా మిత్రులకు, నా బొబ్బుల నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత నాపై ఉంది. లేకపోతే నాలాగే ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలు పడ్డాయి. వాటికన్నిటికి కూడా నా స్వేచ్ఛ నిర్మించడానికి నీకెవడిచ్చాడు చెప్పు? రేపు నేను చట్టంలో, కోర్టులో ఆంధ్రముత్యంలో బయటకు వస్తాను. అప్పుడు నాకు వచ్చాను అవన్నీ కూడా నువ్వు తేగలవా? నీకు రాజకీయ లబ్ధి కోసం మా బొబ్బుల నియోజకవర్గంలో ఉన్న, మా గ్రామంలో ఉన్న మమ్మల్ని మీరు బలిపస్తులుగా చేస్తారు. కాబట్టి వస్తున్న బొబ్బుల ప్రజలకి వాస్తవాలు చెబుతా, నా బొబ్బుల ప్రజలు కాపాడుకుంటా, నా ఇలాంటి పచ్చని వాతావరణంలో ఇంకొకసారి రావణ కష్టం చేసేవాడికి ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానం అవుతానని